తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. ఒడిశాలోని నైనీ మైనింగ్ బ్లాక్ సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అసలు సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత స్థాయిలో తీవ్ర ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో సింగరేణి నైనీ బ్లాక్ సంబంధించిన టెండర్లను రద్దు చేసింది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. వివాదాల నైని అబాస్ పాలైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలిచిన ఒడిశాలోని నైని బొగ్గు గని వివాదాల సుడిగుండంలో చిక్కుంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలో అడుగుపెట్టి నైని గనిని ప్రారంభించింది. అయితే ఈ ప్రారంభంలోనే దీనికి అనేక వివాదాలు తోడయ్యాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలిచిన ఒడిశాలోని నైని బొగ్గుగని వివాదాల సుడిగుండంలో చిక్కుంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టి నైని గనిని ప్రారంభించింది. ఈ గని ప్రారంభం ద్వారా సింగరేణి కొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు నైని బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను గందరగోళంలో పడేసింది. తెలంగాణ విద్యుత్ రంగానికి బొగ్గును పొందేందుకు కీలకమైన ప్రాజెక్టుగా భావించిన నైని 2025లో పరిమిత మైనింగ్ ప్రారంభించే ముందు అటవీ అనుమతులు తీసుకోని కారణంగా సంవత్సరాల తరబడి జాప్యాన్ని ఎదుర్కొంది. విధానపరమైన నిర్ణయాల ఆరోపణల మధ్య నైని బొగ్గు బ్లాక్లో అధిక విలువ కలిగిన టెండర్లను రద్దు చేయడం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలో అత్యంత తీవ్రమైన వివాదాల్లో ఒకటిగా మార్చింది. అసలు నైని ప్రస్థానం ఏంటి? నైని ప్రస్థానం ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైని కోల్ బ్లాక్ను 2015లో సింగరేణి సంస్థ దక్కించుకుంది. తెలంగాణ వెలుపల సింగరేణి విద్యుత్ అవసరాలను బొగ్గును సేకరించే ప్రయత్నం ప్రారంభమైన ఈ తొలి దశలోనే వివాదాలమయమైంది. ఈ బ్లాక్ 2200 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 200 ఎకరాల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్ను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీ గతంలో సొంతం చేసుకున్నది. అయితే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. మిగతా 2000 ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు మైన్ డెవలపర్స్ అండ్ ఆపరేటర్ విధానంలో గతంలోనే టెండర్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలిచింది. ఈ నెల 29 వరకు దాఖలకు అవకాశం కల్పించింది. ఇక్కడి బొగ్గును రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్కు తరలించాలి. భౌగోళికంగా నైని హైగ్రేడ్ థర్మల్ బొగ్గు కలిగి ఉన్న ఓపెన్ కాస్ట్ నిక్షేపం సంవత్సరానికి 10 మిలియన్ మెట్రిక్ టన్నుల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించబడింది. ఈ బ్లాక్ 912.79 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. అందులో దాదాపు 783 హెక్టార్లు అటవీ భూమి. భౌగోళిక నిల్వలు 440 నుంచి 455 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడ్డాయి. 379 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, దాదాపు 341 మిలియన్ టన్నుల వెలికితీత నిల్వలు ఉన్నాయనేసి అధికారులు అంచనా వేశారు. అయితే 2015లోనే దక్కించుకున్న నైని బొగ్గు కానీ దీనికి అనుమతులు మాత్రం తీవ్రమైన ఆలస్యం అయ్యాయి. 2015లో కేటాయింపు జరిగినప్పటికీ నైని చాలా సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తి ప్రారంభించలేదు. ఎందుకంటే లీజు ప్రాంతంలో 85% కంటే ఎక్కువ అటవీ ఉండడమే దీనికి ప్రధాన కారణం. అటవీ అనుమతులు ఆలస్యం కావడంతో గని ప్రారంభం కూడా ఆలస్యమైంది. 2021లో స్టేజ్ 1 అటవీ అనుమతి, పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఆ తర్వాత మార్చి 2023లో స్టేజ్ 2 కూడా షరతుతో కూడిన అటవీ అనుమతిని లభించింది. జూలై 2024లో 643 హెక్టార్ల అటవీ భూమిని అప్పగించడానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం నుండి కూడా అనుమతి లభించడంతో ఈ నిర్ణయాత్మక పురోగతి లభించింది. మైనింగ్ ప్రణాళికలు, భూగర్భ జలాల తొలగింపు మరియు కాలుష్య నియంత్రణ ఆమోదాలు కూడా అమల్లోకి రావడంతో ఈ ప్రాజెక్టు చివరకు కార్యాచరణకు అనుకూలంగా మారింది. పరిమితమైన ఉత్పత్తితో మైనింగ్. సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అధికారికంగా ఏప్రిల్ 16న 2025న నైనిలో మైనింగ్ ప్రారంభించింది. ఉత్పత్తి కార్యకలాపాలు చాలా నెమ్మదిగా ప్రారంభమై పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించలేదు. ప్రారంభంలో ACCL సొంత యంత్రాలను ఉపయోగించి ఓవర్ బర్డెన్ తొలగింపు, ప్రాథమిక తవ్వకాలను కొనసాగించింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తిని 2.5 మెట్రిక్ పర్ యానంగా అంచనా వేయబడింది. ఇది గరిష్ట సామర్థ్యం కంటే చాలా తక్కువ. ఎస్టీపీపీ ర్యాంప్ ఆప్ దశలో కూడా తెలంగాణ గనుల నుండి బ్రిడ్జ్ లింకేజీలపై ఆధారపడి బొగ్గును తరలించాల్సి రావడంతో జూలై 2025 నుండి బొగ్గు పంపిణీ ప్రారంభమవుతుందని భావించారు. అయితే నైని నుంచి జైపూర్కు రైలు మార్గం లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల తరలిస్తే గిట్టుబాటు కాకపోవడంతో బొగ్గు గుట్టలుగా పేరుకుపోయింది. నైని నుంచి ఇప్పటి వరకు సింగరేణికి కిలో బొగ్గు చేరకపోయినా కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి ఇక్కడ గని ప్రారంభించే దశలోనే సింగరేణి సంస్థ నైనిని తన సొంత అంతర్గత వనరుల ద్వారా అభివృద్ధి చేయలేవని అంగీకరించింది. దీనికి అనేక కారణాలుండగా గని విస్తారమైన లీజ్ ప్రాంతం కలిగి ఉండడం, లోతైన తవ్వకాలు అవసరం పడడం, లోతైన ప్రాంతాలు ఉండడం, అధిక స్ట్రిప్పింగ్ నిష్పత్తి ముఖ్యమైనవి. దీని ఫలితంగా ACCL మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ మోడల్ను ఎంచుకుంది. దీని ప్రకారం గని అభివృద్ధి ఆపరేటర్ విధానాన్ని ఎంచుకుంది. దీన్ని అనుసరించి తవ్వకం, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, బొగ్గు నిర్వహణ, పునరుద్ధరణ పనులను ప్రైవేటు వారికి ఇవ్వాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారము 25 సంవత్సరాల్లో 1604 కోట్ల అంచనా వేయబడింది. అధికారులు తెలిపిన ప్రకారము ఉత్పత్తిని 2.5 మెట్రిక్ పర్ యానం నుండి ప్రణాళికబద్ధమైన 10 మెట్రిక్ టన్ పర్ యానం పెంచడంలో అవుట్సోర్సింగ్ కీలకమని సింగరేణి అధికారులు నిర్ణయించారు. అయితే ఈ దశలోనే సింగరేణి సంస్థ టెండర్లకు వెళ్ళింది. ఈ టెండర్లతోనే సింగరేణి సంస్థ వివాదాల్లోకి చిక్కుకుంది. ఒప్పందం ప్రకారం 2025 చివరిలో నైని బ్లాక్ కోసం MDOలు నియమించబడడానికి SCCL టెండర్లను పిలిచింది. సింగరేణి సంస్థ టెండర్లను పిలిచింది. అక్కడే వివాదం మొదలైంది. తప్పనిసరిగా ప్రీబిడ్ సైట్ సందర్శన మరియు ధృవీకరణ నిబంధనపై అనేక మంది బిడ్డర్లు అభ్యంతరం చేశారు. అధికారుల ధృవీకరణ అసాధారణ విషయమని, ఇది విస్తృత భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరుస్తుందని ఆయా కంపెనీలు వాదించాయి. టెండర్లకు పేలవమైన ప్రతిస్పందన రావడం, అంచనా వేసిన రేట్లు రాకపోవడం, పరిశ్రమ నిబంధనలు ఎక్కువగా ఉన్నాయని, బొగ్గు ఒప్పందాలు సాధారణంగా అంచనా వేయడం కంటే తక్కువ బిడ్లను ఆకర్షిస్తాయని కూడా చాలా ఫిర్యాదులు వచ్చినట్టు ఒక సందర్భంలో చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అంతేకాకుండా ఈ నైను బొగ్గు గనిలో రాజకీయం కూడా జోక్యం చేసుకున్నాయి. ఇక డిసెంబర్ 2025 నాటికి టెండర్ల సమస్య రాజకీయ తుఫానుగా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలోని వర్గాల మధ్య వ్యాపార యుద్ధం జరుగుతుందనే నివేదికలతో సీనియర్ కాంగ్రెస్ నాయకుల బంధువులు స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. మంత్రులు ఒక్కొక్కరు వేర్వేరు కంపెనీలకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా విడుదలైన మట్టి ఎత్తిపోసే పనులను ఓబీ వర్క్, మట్టి ఎత్తిపోసే పనులతో పాటు బొగ్గు తోడే పనులకు సంబంధించిన టెండర్లను తమ వారికి ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్య నేత, కీలక మంత్రి తమ అస్మదీయులకే కాంట్రాక్టు దక్కాలని మొండిపట్టు పట్టినట్టు తెలిసింది. ముఖ్య నేత సన్నిహితుడు కంపెనీకి గతంలోనే ఒక సింగరేణి టెండర్ దక్కిందని, అధిక లాభాలు వచ్చే నైనిగని టెండర్ కూడా ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నించారని ఆరోపణలు ఊపందుకున్నాయి. ఒక ముఖ్య నేత మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనం రావడంతో ఇక టెండర్ ఎవరికి దక్కవద్దనే ఉద్దేశంతోనే పూర్తిగా టెండర్లను రద్దు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా మూడు ముక్కలాట రచ్చ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఉన్న సింగరేణి వివాదాల్లోనే ఇప్పుడు నైని బొగ్గుగని టెండర్ల వివాదం చరిత్రలో నిలిచిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ వివాదం వెనుక అధికార పక్షానికి చెందిన కొందరు మంత్రుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు కూడా మీడియా ముందే వెలువడ్డాయి. తమకు కావాల్సిన కంపెనీలకే టెండర్ దక్కేలా నిబంధనలను అడ్డం పెట్టుకొని ఇతరులను పోటీ నుంచి తప్పిస్తున్నారని ప్రతిపక్షాలు మరియు కొన్ని సంస్థలు కూడా గలమెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వంపై విమర్శలు రావడంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంగంలోకి దిగి పారదర్శకత కోసం సదరు టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన బొగ్గు సరఫరాలో జాప్యం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. సింగరేణికి కేటాయించిన బ్లాకుల్లో తవ్వకాలు జరపకుండా కాలయాపన చేస్తే లేదా అక్రమాలకు పాల్పడితే ఆ గనులను వెనక్కి తీసుకోవడమే కాకుండా సింగరేణి నిర్వహణను కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం
అటు కేంద్రం మధ్య ఈ నైని బ్లాక్ ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. ఈ వివాదం త్వరగా సమసిపోకపోతే సింగరేణి ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ఈ దశలోనే కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా దీనిపైన విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో టెండర్ల రద్దుపై ద్విసభ్య కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ టెండర్ల రద్దుపై విచారణ జరిపి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాగా విచారణకు సంబంధించిన కమిటీ నియామకం పత్రాలు గురువారం సింగరేణి సంస్థకు చేరిన వెంటనే ఉదయం పత్రాలు సంస్థకు చేరితే మధ్యాహ్నానికల్లా కమిటీ సభ్యులు ఢిల్లీ నుంచే హైదరాబాద్కు వచ్చి విచారణ ప్రారంభించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా విచారణ నివేదికను 3 రోజుల్లోగానే సమర్పించాలని కేంద్ర బొగ్గు శాఖ ఆదేశించడంతో ఆగమేఘాలపై కమిటీ సభ్యులు హైదరాబాద్ రెడీ హిల్స్లో ఉన్న సింగరేణి కార్యాలయానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అందుకు పత్రాలు అవసరమైన వాటిని సింగరేణి సంస్థ అధికారులు కమిటీ ముందు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అవ్వడంతో ఈ టెండర్ రద్దుకు ప్రధానమైన కారణాలు కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా అటు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఆతృతంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు మంత్రుల కుమ్ములాటంతోనే ఈ భాగవతం బయటపడిందని కూడా కొన్ని మీడియా ఛానళ్ళు ఇదివరకే కథనాలు ప్రచారం చేసిన సంగతి తెలిసింది.